ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటే ఓ మెలికలు తిరుగుతున్నావు? అమ్మా నువ్వు లేరా? ఏంటి ఇక్కడికి లాక్కొచ్చావు? బావని పూర్తిగా నా దారిలోకి తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేశానమ్మా. ప్లానా? ఏంటి అది? నిన్న రాత్రి బావ ఆ లక్ష్మికి కళ్ళు పోయాయని తాగొచ్చాడమ్మా. దానికి కళ్ళు పోతే బీహార్ ఎందుకు తాగటం? బావకి దాని మీద అభిమానం కదమ్మా, అందుకేనేమో. ఇంకెప్పుడు బావ లక్ష్మి ఊసి ఎత్తకుండా ఒక పని చేశాను. మంచి పని చేశావే. ఇక నుంచి అంతా నేను నడిపిస్తాను. ఏంటమనుబంటుంది? అదేం లేదులేవే. నువ్వు తెలుసో తెలియకో మంచి పని చేశావే. ఇంటిల్లిపాది వారసుడు వారసుడు అంటున్నారు కదా, ఆ వారసుణ్ణి ఎలాగైనా నువ్వే కన్నావని వాళ్ళని మాయ చేసి విహారి భార్యవి నువ్వే అనేలా చేస్తాను. అమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అవకాశం చూసి ఆ లక్ష్మిని గెంటేద్దాం. ఆ పని చేద్దామమ్మా. అంతకంటే ముందు లక్ష్మి విషయంలో ఎవరూ అడ్డుపడకుండా ఉండాలంటే బావకి నాకు మధ్యలో బాండింగ్ పెరగాలి. ఈరోజు నువ్వు చేసిన దాంతో విహారీ నీ కొంగుచాటుకొచ్చేస్తాడు. ఇక ఆట మనం ఆడదాం. ఈ ఆటలో లక్ష్మి విడదపోవాలి. విహారీ, 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 విహారీ లేరా? ఎవరు వచ్చారు? అమ్మా ఏమైంది? ఎందుకు నన్ను కొట్టావు? చెప్పమ్మా, నీ కోపానికి కారణం ఏంటి? నువ్వు కొట్టేంత తప్పు నేనేం చేశాను? రాత్రి తప్ప తాగి ఎందుకు వచ్చావురా? నీకేమైనా తెలుస్తుందా? నీ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రాత్రి తాగింది ఇంకా దిగలేదురా నీకు? అమ్మా, నేను తాగి రావడం తప్పే. తప్పు చేశాక రియలైజ్ అవ్వడం కాదురా, తప్పు చేయకముందు ఆలోచించాలి. నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వేంటి, అసలు ఎలా ఉండాలి, నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయకూడదు తెలియకపోతే ఎలా?
మాట్లాడుతున్నావు? నువ్వు తాగొచ్చి ఇంకా ఈ ప్రశ్నలేంటి విహారీ? యమున, విహారీ తాగి రావడం అంత తప్ప? ఇంతకు ముందు కూడా చాలాసార్లు తాగాడు కదా, అప్పుడు ఏమీ అనలేదు. ఇప్పుడేంటి వాణ్ణి కొట్టేస్తూ ఏదో తాగుబోతా ట్రీట్ చేస్తున్నావు? వ్యసనం నెమ్మదిగా అలవాటుగా ఎక్కడ మారుతుందోనని భయంతో అలా అంటున్నానులేండి వదినా. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎంత కంట్రోల్లో ఉండాలో నా అల్లుడికి బాగా తెలుసు. అక్క, వదినేదో కోపంలో విహారీని మందలించిందిలే. నీకు నిజం తెలియదు వదినా. వీడు చేసిన పనికి ఆ నిజం ఇంకెప్పుడు చెప్పలేను. అంబిక, నువ్వు రా వెళ్దాం. వదినా, మీరు రండి వెళ్దాం. నీకేమైనా తెలుస్తుందా? నీ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లక్ష్మమ్మ, పదమ్మా, నీ గదిలోకి తీసుకెళ్తాను. పండు, ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారేంటి? గదిలో విహారీ గారిని యమునమ్మ గారు కోపడుతున్నట్టున్నారు. ఏమైంది పండు? ఆ దారుణం నా నోటితో నేను ఎలా చెప్పాలమ్మా నీకు? వసుదమ్మ, మీరేనా? నేనే లక్ష్మి. వసుదమ్మ, యమునమ్మ విహారీ గారిని కోపడుతున్నట్టున్నారు. ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు అందరూ అరుస్తున్నారు. ఏమైందమ్మా? వసుదమ్మ, ఏమీ మాట్లాడరేంటి? నాకేం తెలియదు లక్ష్మి. చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను.